అకౌంటబిలిటీ ద బక్ స్టాప్స్ విత్ మీ అంటారు చూడండి అది. సో ఇప్పుడు మహేష్ నెక్స్ట్ స్టెప్ ఏంటని మనం ఆలోచించాలి. పార్లమెంట్లో చర్చలు జరుగుతున్నాయి, ఇవాళ కూడా జరుగుతుంది. ఇప్పుడు 6 hours ఎంత అలాట్ చేశారు దీనికి డిబేట్ చేయడానికి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నానంటే పిల్లల భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలి. నాట్ దిస్ కాక్రోచెస్ ఫెలోస్. ఓకే, వాళ్ళు ఏం చేశారు మనం చూసాం. నిన్న రాత్రి 5-star హోటల్లో పెద్ద పార్టీ పెట్టారు. దానికన్నా ముందు అక్కడ చేసిన డ్రామా చూశారు. అక్కడ ఎవరెవరు వాలంటీర్స్ వచ్చారు, చాలామంది మీద కేసులు అయినాయి. ఆ కేసులు ఇప్పుడు విత్డ్రా చేయడానికి వీళ్ళు ఏమో మాట్లాడుతున్నారు, గవర్నమెంట్ ఇంకేదో చెప్తున్నారు. క్రిమినల్స్ ఉన్నారు, కారు తగలబెట్టారు. ఒక ఆల్మోస్ట్ 26 కార్లు డ్యామేజ్ అయినాయి, ప్రైవేట్ వెహికల్స్. అది కాకుండా కొనాట్ ప్లేస్ లాంటి ప్లేస్లో చాలా మటుకు షాప్స్ని ధ్వంసం చేశారు ఈ క్రౌడ్ అంతా. సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ యూత్ అండ్ వీళ్ళు చేసిన పార్టీ. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టులో ఫ్రైడే ఒక కేసు వచ్చింది అండ్ ఢిల్లీ హైకోర్టు ఇస్ అగ్రీడ్ దట్ ఎవరెవరు ఎంత నష్టం జరిగిందో ఇదంతా చెల్లించాల్సింది ఈ కాక్రోచ్ పార్టీ అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవరు చెల్లించబోతారు సార్? లైక్ ద పార్టీ విచ్ ఆర్గనైజ్ ద డెమాన్స్ట్రేషన్ విచ్ ఇస్ కాక్రోచ్ జనతా పార్టీ. ఓకే, ఇప్పుడు చూడండి ఏమవుతుంది, వాళ్ళు అంటారు మా దగ్గర 10 పైసలు లేదంటారు. అది చెప్పబోతున్నారు ఇప్పుడు, ఎందుకంటే వీళ్ళ దగ్గర కోట్లు వచ్చినాయి వీళ్ళకి, ఇంక్లూడింగ్ ద గై కాల్డ్ పన్ను హూ డిస్కస్డ్ హౌ టు బ్రేక్ ఇండియా ఇంటూ 100 pieces అని చెప్పి ఈ అభిజిత్ దీప్కేతో మాట్లాడారంట. అండ్ న్యాచురల్లీ దట్ ఇస్ ఫిట్ కేస్ ఫర్ ఎన్ఎస్ఏ. వాళ్ళని ఎన్ఎస్ఏలో వేసేస్తే లోపల నెక్స్ట్ 5 years బయటికి రాడు. సో ఇది జరగాల్సి ఉమర్ ఖాళీద్ చేసినట్టు వీని కూడా చేయాల్సి వస్తుంది. ఆల్సో ఫేషియల్ రికగ్నిషన్తో కొందరిని గుర్తుపెట్టి ఎవరినైతే ఈ ధర్నాలో పాల్గొని కావాలని చెప్పేసి ఆస్తి నష్టం కలిగించారో వాళ్ళని డిటెక్ట్ చేస్తున్నారని చెప్పేసి విన్నాను. జరుగుతుంది అంతా. గవర్నమెంట్ కానీ ఓపెన్గా చెప్పరు వాళ్ళు, ఎందుకంటే కొంతమందికి వీళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చారు అందరి మీద కేసులు వేయని చెప్పేసి. దాంట్లో ఒక పెద్ద తప్పు చేస్తుంది గవర్నమెంట్. అది యూ కెన్ ఆల్వేస్ సే పీస్ఫుల్ ప్రొటెస్టర్స్, దెర్ ఇస్ నో ఇష్యూ. కానీ ఎవరెవరు కార్లు తగలబెట్టారో, పోలీసు వాళ్ళని కొట్టారో వాళ్ళ మీద కేసులు ఉండాల్సిందే. అండ్ వై ప్రామిస్ ఇన్ ద ఫ్యూచర్, అదే అర్థం కావట్లేదు. ఫ్యూచర్లో కూడా కేసులు పెట్టకూడదంట. అంటే రేపు వెళ్ళి ఒక మర్డర్ చేస్తే కూడా వీళ్ళ మీద కేసు పెట్టకూడదంట. ఆలోచించండి, హౌ కెన్ దాట్ బీ పాసిబుల్? సో ఇట్లాంటి ఈ గూన్స్ లాంటి ఇట్లాంటి వాళ్ళని డెఫినెట్గా శిక్షించాలి. ఇప్పుడు అందరూ ఒక్కొక్క డైరెక్షన్లో పరిగెత్తున్నారు. పాప పిల్లలు ఎవరెవరు వచ్చారో వాళ్ళు ఇప్పుడు సఫర్ అవుతారు, వాళ్ళ ఎంటైర్ లైఫ్ పోతుంది దీంతో. ఫేషియల్ రికగ్నిషన్ తీసుకున్నారు. ప్రతి న్యూస్ పేపర్ షార్ట్లో, ప్రతి వీడియోలో మీ ఫేస్ కనిపిస్తే దట్ ఈస్ ఇనఫ్ ఫర్ ద గవర్నమెంట్. వాళ్ళు డైరెక్ట్ తీసుకోక్కర్లేదు, వెహికల్లో తీసుకొచ్చి స్కాన్ చేయక్కర్లేదు. వాళ్ళకి క్లియర్గా తెలుసు ఆ రోజు అక్కడ ఉన్న మొబైల్ ఫోన్ ట్రయాంగులేట్ చేస్తే 3 టవర్లు నడిమిట్లో ఎవరెవరు ఉన్నారు జంతర్ మంతర్లో క్లియర్గా తెలిసిపోతుంది. జంతర్ మంతర్ ఒకటే కాదు, దేశంలో ఎక్కడ జరిగినా కానీ, ఇంక్లూడింగ్ మన ఇందిరా పార్క్లో జరిగిన డెమాన్స్ట్రేషన్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో గవర్నమెంట్ దగ్గర డేటాబేస్ ఉంటుంది ఇప్పుడు. ఓకే, దట్ ఈస్ ఇంటెలిజెన్స్ డేటాబేస్. రేపు ఏదైనా ప్రాబ్లం జరిగితే దే విల్ ట్రాక్ దీస్ పీపుల్. ఓకే, సో ఆ రోజు మీరు పేపర్లో ఫోటో చేశారు, చాలామంది నవ్వుకుంటా పోస్టులు పట్టుకున్నారు. ఈచ్ వన్ విల్ బీ చెక్డ్ అండ్ ఫేషియల్ రికగ్నిషన్ చేసి వాళ్ళు రేపు పాస్పోర్ట్ అప్లై చేసినా కానీ, రేపు మీకు అడ్మిషన్ వచ్చినా కానీ, ఇంటర్నేషనల్ వీసాకి కానీ అన్ని బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఇదే జరుగుతుంది. అండ్ దే విల్ లూజ్ అవుట్ డెఫినెట్గా. చేయడానికి చాలా ఫ్యాషనబుల్గా ఉండే కాక్రోచ్ అది ఇది అన్నారు. ఇప్పుడు చూడండి ఒక్క కాక్రోచ్ కనిపించలేదు. అభిజిత్ దీప్కే లేడు, సౌరవ్ దాస్ లేరు, అందరు మాయమైపోయారు. దే ఆర్ ఆల్ సేయింగ్ వీఆర్ నాట్ దేర్, మాకు రెస్ట్ తీసుకోవాలి, మా ఫ్యామిలీల దగ్గర వెళ్ళాలంటున్నారు. పంజాబ్లో ఏమైందో అంటే నాకు తెలియదు అంటున్నాడు అభిజిత్, ఆబ్వియస్లీ బికాజ్ హీ ద రైట్ హ్యాండ్ మ్యాన్ ఆఫ్ అరవింద్ కేజ్రీవాల్. ఇప్పుడు వీళ్ళకి అర్థమైపోయింది యంగ్స్టర్స్కి, చాలా ఫ్యాషనబుల్ అక్కడ వెళ్ళి ప్రొటెస్ట్ చేయడం అంతా. 2 లాతీలు తినంగానే ఏడుస్తున్నారు కొడుకులు, పోలీసు వాళ్ళు కొట్టారు నన్ను చెప్పి కొడతారు డెఫినెట్గా. యూ హ్యావ్ బ్రోకెన్ ద బ్యారికేడ్, దట్ ఇస్ ద రూల్. ఆ లక్ష్మణ్ రేఖ అది బ్రేక్ చేస్తే న్యాచురల్లీ ఇప్పుడు సుప్రీంకోర్టులో అదే అడిగారు, మీకు పర్మిషన్ ఇచ్చారా? లేదు. 2 రోజులు పర్మిషన్ ఉంటే దాని తర్వాత నో మోర్ పర్మిషన్ ఆఫ్టర్ దట్. సో ఇట్స్ ఇల్లీగల్ మీటింగ్. సెకండ్, మీకు బ్యారికేడ్ ఉండే సెక్షన్ 144 లాంటి సెక్షన్స్ పెట్టారు, కొత్త సెక్షన్ బిఎన్ఎస్ కింద. ఐ థింక్ ఇట్స్ 136 or something, ఐ ఫర్గెట్ ద నంబర్. బట్ ఎనీవే ఇట్ ఈస్ బేసిక్లీ ప్రొహిబిటరీ ఆర్డర్. అట్లా ఉన్నప్పుడు మీరు ఎట్లా అసెంబ్ల్ అయ్యారు? మూడవది, మీరు బ్యారికేడ్ మీద ఎందుకు దుంకారు? బ్యారికేడ్ వాజ్ సపోజ్ టు బి కెప్ట్ దర్ బై పోలీస్ టు ప్రివెంట్ యూ. మళ్ళీ మీరు వైలేట్ చేశారు. మళ్ళీ మీరు అంటారు నన్ను టియర్ గ్యాస్ చేశారు, నన్ను కొట్టారు. కొడతారు, బికాజ్ యూ చట్టం బ్రేక్ చేశారు మీరు. ఓకే, కార్లు తగలబెట్టారు, కార్ని ఉల్టా చేసేసారు, కార్లు కొట్టారు. ప్రెగ్నెంట్ ఒక ఆర్ఏఎఫ్ ఆఫీసర్ని కొట్టారు వీళ్ళు, లేడీ ఆఫీసర్. సో వాళ్ళని విడవకూడదు. ఎవరు చేశారో, హూఆర్ హెస్ డన్ ఇట్, ఎవ్రీ వన్ హ్యాస్ టు బి పనిష్డ్. దానికోసం ఏం చేశారంటే గవర్నమెంట్ పెద్ద స్టైల్లో అన్నారు, మేము కేసెస్ పెట్టాం మీ మీద, విత్డ్రా చేసుకుంటాం, 16 ఎఫ్ఐఆర్లోనే 16 విత్డ్రా చేసుకుంటా అంటే జైపూర్ డైలాగ్స్ అండ్ అదర్ ఆర్గనైజేషన్, ఇష్కర్ అండ్ భండారీ వీళ్ళందరూ అన్నారు, దే హవ్ గాన్ టు ద కోర్ట్ అండ్ సెడ్ సారీ యూ కెనాట్ విత్డ్రా ఇట్, దే ఆర్ క్రిమినల్స్. వాళ్ళని క్రిమినల్స్ లాగానే ఉంచుకోండి. ఓకే, ఆర్డినరీ స్టూడెంట్స్ అంటే ప్రాబ్లం లేదు, కానీ ఎవరెవరు వైలెన్స్లో ఇండల్జ్ చేశారో వీళ్ళందరినీ చట్టం కింద పనిష్ చేయాల్సిందే. ఇఫ్ గవర్నమెంట్ కేసు విత్డ్రా చేస్తే యూ కెన్ ఫైల్ అ ప్రైవేట్ కేస్ అండ్ రిజిస్టర్ అన్ ఎఫ్ఐఆర్. అది ఇప్పుడు జరగబోతుంది.
సో వీళ్ళెవ్వరు ఫ్రీగా పడరు బయటికి. ఎవరెవరు ఆ రోజు మోదీ గారు అమ్మగారిని తిట్టారో, మోదీ గారిని తిట్టారో, వాళ్ళ ఇండివిజువల్ అకౌంట్స్ కూడా ఢిల్లీ పోలీస్ ట్రాక్ చేస్తున్నారు. ఒఫిషియలీ వాళ్ళు అనౌన్స్ చేశారు పొద్దున. వాళ్ళు డిలీట్ చేస్తున్నారు అకౌంట్స్ని. అది కాదు, ఎవరు అకౌంట్ ఉండే ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ ఎవరెవరు పోస్ట్ చేశారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ కూడా డిజిటల్ ఫార్మాట్లో పోలీస్ స్టోర్ చేస్తున్నారు. సో టుమారో మీకు ఒక ఉద్యోగం వచ్చినప్పుడు, గవర్నమెంట్ ఉద్యోగమో ప్రైవేట్ ఉద్యోగమో, మీ బ్యాక్గ్రౌండ్ చెక్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ చెక్లో తెలిసిపోతుంది దిస్ ఈజ్ వాట్ యు డిడ్ అని మీ ఉద్యోగం పోతుంది, మీకు రాదు ఉద్యోగం. అది జరగబోతుంది ఇప్పుడు. సో ఐ థింక్ గుడ్ లెసన్ ఫర్ యంగ్స్టర్స్. వెరీ ఫ్యాషనబుల్ టు గో అండ్ ప్రొటెస్ట్. నేపాల్ చేస్తాం, బంగ్లాదేశ్ చేస్తాం అని చెప్పిన వాళ్ళని ఇప్పుడు పోలీసు వాళ్ళు బీహార్, యూపీలో తీసి కొడుతున్నారు వాళ్ళు. ఈ జునైద్ అనే మనిషి కూడా ఇప్పుడు కస్టడీలో తీసుకున్నారు వాళ్ళు. వాడు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చిండో, ఎక్కడి నుంచి ఫుడ్ తయారు చేసిండో, ఒక చిన్న మొబైల్ స్టోర్ డీలర్ ఇంత పెద్ద పని ఎట్లా చేసిండ, అది నడుస్తుంది. లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ గోయింగ్ ఆన్. గవర్నమెంట్ మొత్తం బయట చెప్పారు, స్పెషలీ ఇంటెలిజెన్స్ వాళ్ళు అస్సలు మాట్లాడరు. ఇంటెలిజెన్స్ వాళ్ళ పని చేసుకుంటారు. వాళ్ళ దగ్గర డెవలప్ టన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఎక్కడెక్కడ ప్రొటెస్ట్ జరిగింది అక్కడ అన్ని. గోవాలో డిటైన్ చేశారు, ఉమర్ ఖాలిద్ పోస్టర్ పట్టుకున్నారని చెప్పి. ముంబైలో 500 మంది పిల్లల మీద కేసు పెట్టారు, వాళ్ళ అన్ఆథరైజ్డ్ గ్యాదరింగ్, దాని తర్వాత వైలెన్స్ జరిగిందని చెప్పేసి. సో ప్రతి మనిషి ఎవరెవరికి లాస్ జరిగిందో వాళ్ళు కోర్టుకు అప్రోచ్ అయ్యి డ్యామేజెస్ అడగొచ్చు. వాళ్ళ కార్లు కానీ, వాళ్ళ ఇల్లు కానీ, వాళ్ళ షాపులు తగలబెట్టారు, డ్యామేజ్ చేశారు, వాళ్ళ మీద ఎవరు చేశారో వాళ్ళ మీద చర్యలు ఉండాలని చెప్పి కోర్టు డెఫినెట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అప్పుడు వీళ్ళు మళ్ళీ అరెస్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. యాజ్ పర్ CCTV ఇమేజెస్ ఈచ్ వన్ విల్ బి అరెస్టెడ్. దాని డౌట్ లేదు దాంట్లో. ఇక్కడ జరుగుతుంది లైక్ ఈ ప్రాసెస్. మీకు గుర్తుంటుంది, షహీన్ బాగ్ అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా కేసెస్ నడుస్తున్నాయి. కేసెస్. జాదవ్పూర్ యూనివర్సిటీ సేమ్ ప్రాబ్లం, జామియా మిలియా సేమ్ ప్రాబ్లం. అందరూ వెళ్ళిపోయారు, లీడర్లు అందరూ. ఈ అరవింద్ కేజ్రీవాల్, ఈ రాహుల్ గాంధీ ఎవ్వడు మీకు కనిపించాడు. ఈవెన్ అభిజిత్ దీప్కే కనిపించాడు, సౌరవ్ దాస్ కనిపించారు. వాళ్ళందరూ వాళ్ళు పని చూసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడున్న పిల్లలు యూ మేడ్ అ మిస్టేక్. చాలా ఫ్యాషనబుల్గా ఉండే మోదీ గారు అమ్మగారిని తిట్టారు, అబ్యూసివ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తారు, ఇప్పుడు ఏడుస్తున్నారు. ఇప్పుడు అందరూ చూస్తున్నాం, బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియోలు చాలా వస్తున్నాయి. ఏడుచుకుంటారు, ఐఎమ్ సారీ అబౌట్ ఇట్. సారీ, దర్ ఇస్ నథింగ్ కాల్డ్ సారీ. యూ హ్యావ్ టు బీ పనిష్డ్. అంతే. మీరు చేసిన దానికి మీరు సైలెంట్గా కూర్చొని డెమాన్స్ట్రేషన్ చేస్తే ఇంకో మాట ఉండే. అంటే ఇప్పుడు మరి గవర్నమెంట్ తరఫున జరిగిన లీకేజ్కి వీళ్ళ వైపున ఎవరైనా లాయర్స్ కానీ వీళ్ళ వైపున ఎవరైనా వాదించడానికి వస్తే సార్ వాళ్ళపైన పెట్టిన కేసులకు కానీ వాళ్ళకి బెయిల్ కోసం దే కెన్ ఆల్వేస్ గెట్ దర్ ఓన్ లీగల్ డిఫెన్స్. మీ లీగల్ డిఫెన్స్ మిమ్మల్ని ఎవరు డినై చేయట్లేదు, తెచ్చుకోండి. కానీ మీ మీద స్టాంప్ పడ్డది ఒకసారి, కథ. అది ఎస్పెషలీ 15-16 year olds 17 year olds ఎవరెవరు వెళ్ళారో వాళ్ళ లైఫ్ ఫినిష్. అంటే సార్ ఇప్పుడు ఒక ఎడ్యుకేషన్ మినిస్టరే అకౌంటబిలిటీ అకౌంటబుల్ అని చెప్పేసి అంగీకరించి రాజీనామా ఇచ్చిన తర్వాత లైక్ ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తారో వాళ్ళపైన ఇలాంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి సమంజసమేనా? మీరు లా అని ఒకటి చట్టం ఉంది దేశంలో. యు ఆర్ నాట్ ఎ లాలెస్ కంట్రీ. లా ఉంది ఇక్కడ. మీరు ఒక సిరియానో ఆఫ్ఘనిస్తాన్ కాదు ఇది. చట్టం ఉంది, కాన్స్టిట్యూషన్ ఉంది. దాని లోపలే మీరు పనిచేయాలి. నేను నేపాల్ చేస్తాను, బంగ్లాదేశ్ చేస్తాను, బీ ప్రిపేర్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. సింపుల్ యాజ్ దట్. చట్టం లోపల పనిచేయాలి. మీరు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, ఎవరైనా కానీ. ఒక ట్రాఫిక్ లైట్ వైలేట్ చేసి ట్రాఫిక్ లైట్ జంప్ చేస్తే అది కూడా వైలేషన్. ఈ చట్టం కింద మీకు ఫైన్ పడుతుంది మీ మీద. మీరు ఒక రాయి తీసి ఒక కార్ మీద కొడితే యూ విల్ హ్యావ్ టు బ్రేక్, యూ విల్ హ్యావ్ టు పే ఫర్ దట్ డ్యామేజ్. నేను చేశాను, నేను డెమోక్రసీ కోసం ఫైట్ చేశాను, సారీ. మీరు డెమోక్రసీ లేదు, ఏం లేదు. మనం యూఎస్లో చూసాం, అక్కడ జరిగిన వైలెన్స్లో కూడా కాలేజెస్లో జరిగిన ఇజ్రాయెల్ వ్యతిరేకంగా గాజా అని చెప్పి ఎంతమంది పిల్లల్ని పంపించేశారు వాపస్ ఇండియాకి. దాని నుంచి చాలామందిని పంపించేశారు. మీరు చదువుకోవడానికి వెళ్తున్నారు. అండ్ ట్రంప్ అది చెప్పాడు, అదే కమ్ హియర్ టు స్టడీ, నాట్ టు డూ డెమాన్స్ట్రేషన్స్. నేను డెమోక్రసీ అదేంటే అది మీరు ఫుల్ టైం పాలిటిక్స్లో దిగిపోయింది. దెన్ నో ప్రాబ్లం, నో డిస్ప్యూట్. ఇన్ఫ్యాక్ట్ అది క్వాలిఫికేషన్ అయిపోతుంది. నేను 10 కార్లు తగలబెట్టాను, నేను ఇద్దరిని కొట్టాను పోలీసు వాళ్ళని అంటే దాట్ బికమ్స్ అ క్వాలిఫికేషన్ ఫర్ యూ ఇన్ పాలిటిక్స్. ఓకే, మీరు క్వాలిఫై అయిపోయారని చెప్పేసి. కానీ ఇట్లాంటి పని చేస్తున్నాడు 10 సార్లు ఆలోచించాలి. దీనికన్నా ముందు కూడా చాలాసార్లు చెప్పాను, బీ వెరీ కేర్ఫుల్, ఇట్స్ వెరీ ఫ్యాషనబుల్. డిడ్ యూ గో టు ద డెమాన్స్ట్రేషన్ అట్ ఇందిరా పార్క్? ఐ వాజ్ దట్. డిడ్ యూ సీ ఆన్ ఇన్స్టాగ్రామ్? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పోయింది, పోస్ట్ కనిపించట్లేదు. బికాస్ గవర్నమెంట్ హెస్ టోల్డ్ మెటా అండ్ అదర్ ట్విట్టర్ అండ్ others to remove all such posts and accounts suspend చేయమన్నారు కొన్ని కేసెస్లో. ఒక అమ్మాయి బస్సును ఆపుతున్నట్ల పోలీస్ బస్సును చేసింది కదా. ఇప్పుడు అమ్మాయి సంగతి ఏంటి చూడండి, ఏడుస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆమెను తిడుతున్నారు, వాళ్ళ
ఫ్రెండ్స్ తిడుతున్నారు, ఆమె ఎవరు దగ్గరికి రావట్లేదు, ఆమె మీద కేసులు పడుతున్నాయి, షీఈస్ గెటింగ్ అబ్యూసివ్ స్లోగన్, షీ గెటింగ్ ఫోన్ కాల్స్, పబ్లిక్లో ఆమె ఫోన్ నంబర్స్ డిస్ప్లే చేస్తున్నారు. ఓ సో షీఈస్ క్రయింగ్ నౌ. మీరు చేస్తున్నప్పుడు ఫ్యాషనబుల్గా చేసి, ఆమె ఏ డెమాన్స్ట్రేషన్కి వెళ్ళలేదు, ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ తెచ్చుకోవడానికి చేసిన సర్కస్ అది. షీఈస్ వెరీ క్లియర్, ఫాలోవర్స్ని పెంచుకోవడానికి అదే చేస్తుంది ఆమె. షీ నో, ఇది ఆమె ఉద్యోగం ఉంది, ఉద్యోగం చేసుకుంటుంది, షీఈస్ నో స్టూడెంట్. ఒట్టిగా ఫ్యాషనబుల్. ఎందుకంటే బంగ్లాదేశ్లో అట్లా ఒక ఇమేజ్ ఉండే, ఒక అమ్మాయి బస్సును ఆపుతుంది ఆ ప్రొటెస్ట్లో, అది ఆమె వచ్చి అదే చేసింది, చేసి వెళ్ళిపోయింది ఇంటికి. కానీ కాన్సిక్వెన్సెస్ ఎప్పుడు ఆలోచించలేదు ఏం జరగబోతుంది. నౌ దట్ గర్ల్ వేర్ ఎవర్ షీ గోస్, ఈవెన్ యూఎస్కి వెళ్ళినా కానీ వీసాలో మీకు వీసా ఇంటర్వ్యూ కూడా డిక్లైన్ చేస్తారు మేము, అది కూడా జరగబోతుంది. బికాజ్ దే చెక్ యువర్ బ్యాక్గ్రౌండ్. యూఎస్ ఆల్సో డజంట్ లైక్ యాక్టివిజం అనేది. ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి అస్సలు నచ్చట్లేదు. మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండండి అంటున్నారు. యాక్టివిజం మా దగ్గర నడవదు, చదువుకోవడానికి వస్తున్నారు, చదువుకోండి, వెళ్ళిపోండి, అంతే, ఫినిష్. డోంట్ కమ్ హియర్ అండ్ డూ థింగ్స్. అది కూడా నేను కూడా అదే చెప్తాను. మన అమ్మ నాన్న కష్టపడి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు పెట్టి మమ్మల్ని చదివిపించినప్పుడు అక్కడ వెళ్ళి సర్కస్ చేయడం, అక్కడ వెళ్ళి ప్రొటెస్ట్ చేయడం అనేది అది మీ పని కాదు. ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్, మెస్లో ఫుడ్ బాగాలేదు, లేకుంటే ప్రొఫెసర్స్ కరెక్ట్గా టైం కాలేజ్కి రావట్లేదు, చదువు చెప్పట్లేదు, సర్టిఫికెట్స్ రిటర్న్ చేయలేదు, దానికన్నీ మీరు ప్రొటెస్ట్ చేయొచ్చు, దిర్ ఇస్ నో హార్మ్ ఇన్ ఇట్. కానీ ఏ రోజు మీరు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటారు. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఎస్ఎఫ్ఐ వాళ్ళు కానీ, ఏఐడిఎఫ్ వాళ్ళు కానీ, మిగతా చాలామంది ఉన్నారు, వాళ్ళు అట్లాంటి వాళ్ళ దగ్గర మీరు అసోసియేట్ చేసుకుంటే వాళ్ళ ముందు మీరు మీకు చూడండి, దానికోసం వాళ్ళు ఎవరు వాళ్ళ ఫ్లాగ్ తీసుకురాలేదు. ఎవ్రీబడి వాస్ క్యారింగ్ అ ట్రై కలర్, బికాజ్ దే సెడ్ వెరీ క్లియర్లీ డోంట్ క్యారీ యువర్ ఫ్లాగ్. దాంట్లో మీరు చూస్తుంటారు వాట్సాప్ మెసేజెస్, ఇన్స్ట్రక్షన్లో వాటర్ బాటిల్ తెచ్చుకోండి, అది తెచ్చుకోండి, వేర్ క్లోత్స్ లైక్ దిస్, వేర్ ఇస్ ద నియరెస్ట్ హాస్పిటల్, టియర్ గ్యాస్ కొడితే ఏం చేయాలి, తోడు పెప్పర్ స్ప్రే తెచ్చుకోండి, ఇదన్నీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు వాళ్ళు. దట్ ఇస్ ఆల్ దేర్ ఇన్ ద మెసేజెస్. డిజిటల్ ఫుట్ ప్రింట్ ఎప్పుడు వెళ్ళదు మహేష్, ఎక్కడ ఉందో డిజిటల్ ఫుట్ ప్రింట్ అక్కడే ఉంటుంది. అండ్ దిస్ లెసన్ నాకు తెలుసు, ఎందుకంటే నేను చూసాను చాలా మటుకు. ఇప్పుడు కాదు, దీనికన్నా ముందు కూడా 10-15 సంవత్సరాల ముందు జరిగిన అక్రమాల్లో, ఆ టైంలో జరిగిన ఇన్సిడెంట్స్లో, ఎస్పెషలీ గుజరాత్ రైట్స్ తర్వాత జరిగిన దాంట్లో చాలా మంది మీద ఇప్పుడు కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళ స్టాంప్ వాళ్ళ మీద ఉంది. సో ఈ పర్టికులర్ వన్ నందన్ నీలకేని మూవ్మెంట్, లెట్ ఇట్ గో, నడవనియండి. కానీ దీన్ని అబ్జెక్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇంకా. ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్గా, అభిజిత్ దిప్కే మొన్న కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, ఇదంతా అయిన తర్వాత, ఎస్ నేను చెప్పొచ్చు కాక్రోచ్ జనతా పార్టీకి, బట్ ఐఎమ్ అన్ ఆమ్ ఆద్మీ పార్టీ మ్యాన్, అండ్ నాకు మోదీ గారు నచ్చరు, దానికోసం అజిటేషన్ చేశాను. ఇట్స్ వెరీ క్లియర్, ఇట్ ఇస్ అ పొలిటికల్ అజిటేషన్, నథింగ్ టు డూ విత్ లీకేజ్ ఆఫ్ పేపర్. మోదీ గారిని ఎట్లైనా దింపాలని ట్రై చేశారు, అది కాలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ వాళ్ళు ఇప్పుడు చూపిస్తున్నారు. అండ్ అమిత్ షా ఒకసారి ఆయన దీని ఎంట పడితే అంతే సంగతి. యూ నో హిస్టరీ ఫ్రమ్ అమిత్ షాస్ హిస్టరీ, వాట్ హీ కెన్ డూ డ్యామేజ్. ఎప్పుడు బయట చెప్పరు ఎక్కువ. నేను పిల్లలకి ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు అర్థం చేసుకోవడానికి. మీరు ఒకసారి ప్రాబ్లంలో పడితే మీకు లాయర్కి ఇవ్వడానికి డబ్బులు కూడా మీ దగ్గర ఉండవు, వీళ్ళు ఎవ్వరు రారు. మిమ్మల్ని సపోర్ట్ చేసి ఫ్యాషనబుల్గా స్పీచ్లు ఇచ్చిన వాళ్ళు ఈ సౌరవ్ దాస్ కానీ, అభిజిత్ దిప్కే కానీ, వీళ్ళందరూ గాయపడిపోతారు. ఇప్పుడు చూడండి, వాళ్ళ పార్టీలు సహాయం చేస్తారు వాళ్ళకి, బట్ ఆన్ ఎ జనరల్ స్కేల్ నథింగ్ విల్ హ్యాపెన్. మోదీ గవర్నమెంట్ మూవ్ అవుతున్నారు, చట్టం తీసుకొస్తున్నారు. అదే టైం నందన్ నీలకేని కమిటీని పెట్టారు. మార్పులు ఎగ్జామ్లో చూద్దాం ఏం రాబోతుంది. నెక్స్ట్ ఎగ్జామ్ టైం ఉంది ఇంకా డిసెంబర్ దాకా, అప్పుడే స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్స్ అని. వీల్ లెట్ us see what happens. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం ఒక క్యాట్ ఎగ్జామ్ లీక్ అయిందని ఇప్పుడు వినలేదు. కానీ ఎయిమ్స్ కాంగ్రెస్ టైంలో 3 సార్లు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ పేపర్ లీక్ అయింది. ఎవరు రాజీనామా చేయలేదు అప్పుడు. ఇన్ఫ్యాక్ట్ వాజ్ వెరీ టచింగ్ ఇన్సిడెంట్స్. ఐ థింక్ ఇట్ వాజ్ సుక్మా, సిఆర్పిఎఫ్లో 76 మంది సోల్జర్స్ చనిపోయారు మన దగ్గర నక్సలైట్ బ్లాస్ట్లో. అప్పుడు చిదంబరం రాజీనామా చేస్తానని ఆఫర్ చేసిండు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. అప్పుడు బీజేపీ ఎంపీస్ అన్నారు, మీరు రాజీనామా చేయకూడదు, మీరు రాజీనామా చేస్తే యు ఆర్ సరెండరింగ్ టు ద నక్సలైట్స్, చేయకండి, వీల్ సపోర్ట్ యూ, ఫైట్ టు ద నక్సలైట్స్. కానీ అది అఫ్కోర్స్ కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు, వాళ్ళ పాలిటిక్స్ సపరేట్ ఉండే, నక్సలైట్ వ్యతిరేకంగా వెళ్ళలేదు. తర్వాత అమిత్ షా గారు వచ్చి ఒక డెడ్ లైన్ ఇచ్చారు, ఆ డెడ్ లైన్ లోపల అందరినీ ఫినిష్ చేసేసారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న గ్రే హౌండ్స్ వాళ్ళు ట్రాఫిక్ పోలీస్తో ట్రాఫిక్ మెయింటైన్ చేస్తున్నారు. షూర్ వేస్ట్ ఆఫ్ టాలెంట్, బట్ వాళ్ళకి ఇప్పుడు పని ఏం లేదు. ఇప్పుడు గ్రే హౌండ్స్కి ఎలీట్ కౌంటర్ ఇన్సర్జెన్సీ యాంటీ నక్సలైట్ స్క్వాడ్ ఉన్నారు, కానీ ఇప్పుడు నక్సలైట్ లేదు. సో వాళ్ళ ట్రాఫిక్లో పెట్టేశారు వాళ్ళు హైదరాబాద్లో. సార్ మనం లాస్ట్ టైం ఏదైతే అన్ప్లాన్డ్గా చేసిన ఒకనొక డిస్కషన్ విచ్ వెంట్ వెరీ వైరల్, మీకు కూడా అది మీకు ఒక లింక్ పంపించాను. లైక్ యూనో అసలు కొనేవాడు ఉన్నాడు కాబట్టి అమ్మేవాడు ఉన్నాడు అని చెప్పేసి అన్నారు. సో ఆ కొంటున్నది కూడా అమ్మ నాన్నలే.
ఎట్ ద సేమ్ టైం ఇప్పుడే మీరు చెప్పారు ఏమనంటే అమ్మ నాన్నలు కష్టపడి ఫీజు కడుతూ ఉంటే మనం చేయాల్సిన పనులు అవి కాదు ఇవి అని చెప్పేసి. అంటే బేసికలీ ఇక్కడ లైక్ యూనో ఇన్ ఫ్రంట్ పిల్లలు కొట్లైనా సరే, బట్ యాక్చువల్లీ బ్యాక్ ఎండ్ లో తల్లిదండ్రుల మధ్యలో జరుగుతుంది సార్ ఈ వార్. నాకు బాధ ఎక్కడ అనిపించింది అంటే కొంతమంది పిల్లలు వాళ్ళ అమ్మ నాన్న తిడుతున్నారు ఓపెన్ గా. అమ్మని బిచ్ ఉంటుంది, ఆలోచించండి. మీ సొంత అమ్మ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచుకి పైకి తీసుకొచ్చిన వాళ్ళని ఈ వయసు దగ్గర తీసుకొచ్చిన యూఆర్ కాలింగ్ ఎ మదర్ ఎ బిచ్. ఎట్లాంటి వాళ్ళు? వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఆర్ యూ లీడింగ్? మిమ్మల్ని మీరు ఆ ఫ్యాషనబుల్ ఉంటుంది అక్కడ నిలబడి చెప్పడానికి ఇదంతా. తర్వాత రేపు మీరు మీకు ఒక అపార్ట్మెంట్ ఇవ్వరు రెంట్కి ఎవరు? ఆలోచించండి. ఇట్లా మీకు మీ ఫేస్ తెలుసు అందరికి ఎట్లా ఉంటుందని. యూ హ్యావ్ టు రెస్పెక్ట్. యూ మైట్ నాట్ అగ్రీ విత్ యువర్ పేరెంట్స్ పొలిటికల్ వ్యూస్. అగ్రీ చేయాలని లేదు ఎప్పుడు, కానీ మీ అమ్మ నాన్నని పొలిటిక్స్లో తిట్టడం. బీజేపీ మినిస్టర్స్ డాటర్ నేను డిలీట్ చేయను నేను పెట్టిన పోస్ట్ అని చెప్పి పెద్ద స్టైల్లో స్క్రీన్ షాట్ చేసి వాళ్ళ అమ్మగారు వాట్సాప్లో పెట్టిన స్క్రీన్ షాట్ తీసి పోస్ట్ చేసింది. 2 రోజుల తర్వాత డిలీట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎక్కడుందా అమ్మాయి తెలియట్లేదు. షీ హెస్ డిసపియర్డ్. ఎందుకంటే అంత పెద్ద ఇన్సల్ట్ షీ మేడ్ ఆన్ అవర్ పేరెంట్స్. ఎంతోమంది మోదీ గారి గురించి, మోదీ గారికి పీరియడ్స్ వచ్చిందని చెప్పి ఆలోచించండి. దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ షుడ్ నెవర్ బి అలౌడ్ టు గో. వీళ్ళని శిక్షించాల్సిందే. బికాస్ మోదీ గారు చేయకపోతే కూడా అట్లీస్ట్ బీజేపీ వాళ్ళు చేయాలి. ఇది ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇష్కరణ్ బండారి, జైపూర్ డైలాగ్స్ వీళ్ళందరూ దిగారు దీంట్లో. ప్రతి పోస్ట్ని ట్రాక్ చేసి దాని కేరళలో దేర్ వాజ్ అ లేడీ హూ ఇస్ ఫ్రమ్ అస్సాం. లేడీ అని కాదు, షీ ఇస్ అ ట్రాన్స్జెండర్ మేకప్ ఆర్టిస్ట్ ఉంది. ఆమె చాలా ఫేమస్ ఫిలిం స్టార్స్ నడిపిట్లో. ఆమె మోదీ గారు అమ్మగారు గురించి తిట్టారు. మోదీ గారు నాన్నగారు చనిపోయిన 9 సంవత్సరాల తర్వాత మోదీ గారు పుట్టారని చెప్పేసి. యూ కాంట్ మేక్ అక్యుజేషన్స్ లైక్ దాట్. మోదీ గారు నాన్నగారు ఎప్పుడు చనిపోయారు అందరికి తెలుసు. ఓకే, మోదీ గారు పుట్టిన తర్వాతనే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఈ డైడ్ ఆఫ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్. సో వీళ్ళు చేసి ఇప్పుడు ఆమె ఏడుస్తుంది ఇంట్లో. నేను 3 రోజుల ఇంటి నుంచి బయట వెళ్ళలేకపోతున్నాను. ఆ బయట కొట్టడానికి కర్రలు తీసుకొని నిలబడి ఉన్నారు చాలామంది బీజేపీ వాళ్ళు. నా మీద పోలీస్ కేసు వేశారు. నా ఫోన్ మీద కాళ్ళ మీద కాల్ వస్తుంది దుబాయ్ నుంచి, ఖతార్ నుంచి, సౌదీ అరేబియా నుంచి నన్ను తిడుతున్నారు. డెఫినెట్గా చేస్తారు. మీరు యు అటాక్ ద క్యారెక్టర్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్, అది మర్చిపోకూడదు. ఇంకోడు ఉన్నాడు క్యాలికట్లో, జునైద్ హుస్సేన్ ఏదో, మొహమ్మద్ హుస్సేన్ ఏదో, వాడు ఇట్లానే చేసిండు ఒక పని. వాడు కూడా ప్రైమ్ మినిస్టర్ మోదీ గారిని అమ్మగారిని తిట్టారు, మోదీ గారిని తిట్టారు. వాడు వితిన్ 3 minutes డిలీట్ చేశారు. వాళ్ళ ఫ్రెండ్స్ చూసి చెప్పారంటే ఏంట్రా పిచ్చోడు ఏం పెట్టినావు ఇన్స్టాగ్రామ్ తీసేమంతే. తీసే లోపల చాలామంది డౌన్లోడ్ చేసుకొని దాన్ని వైరల్ చేశారు. తీసుకెళ్ళి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పడేశారు వాళ్ళు. వాడు ఏడుస్తున్నాడు, నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టండి సార్, బయట పంపించకండి, నన్ను చంపేస్తుంటాను. సో యువర్ లైఫ్ ఇస్ గాన్, ఫినిష్డ్ వన్స్ అండ్ ఫర్ ఆల్. ఫ్యాషనబుల్, చాలా ఫ్యాషనబుల్ మీ అమ్మగారి నాన్నగారిని తిట్టండి, కానీ గుర్తుపెట్టుకోండి ఒకటి, సొసైటీ మిమ్మల్ని ఇడవదు. బీజేపీ వాళ్ళు అప్పుడు కూడా ఓకే అని చెప్పి పక్కన వెళ్ళిపోతారు. సొసైటీ మీరు మిమ్మల్ని ఎట్లా పెంచి పెద్ద చేశారని దట్ అప్బ్రింగింగ్ ఇస్ షోయింగ్ నౌ ఇన్ మెనీ యంగ్స్టర్స్. ఓకే, మీ అమ్మగారు నాన్నగారు తిట్టినప్పుడు తెలిసిపోతుంది. లేకుండా మిమ్మల్ని రేపు మీ క్యారెక్టర్ మీద మిమ్మల్ని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది వాట్ మోదీ గారు ఈస్ గోయింగ్ త్రూ. ఆయన కేర్ చేయర్లే, బట్ స్టిల్ ఎవరైనా కానివ్వండి, యూ మైట్ హ్యావ్ 100 పొలిటికల్ డిఫరెన్సెస్ విత్ రాహుల్ గాంధీ, కానీ ఆయన ఫ్యామిలీ గురించో, వాళ్ళ ఫిజికల్ అట్రిబ్యూట్స్ గురించో, వాళ్ళ మీద ఉన్న పర్సనల్ అటాక్స్ చేయడం, ఇట్స్ అబ్సల్యూట్లీ బ్యాడ్. ఓకే ఫైన్ సార్, ఐల్ ఎండ్ దిస్ డిస్కషన్ విత్ వన్ లాస్ట్ అప్డేట్ సార్. మీకు తెలుసో లేదో, ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను ఏమని అంటే, సార్ ఇట్లా ఒకప్పుడు ప్రొటెస్ట్ చేసి రాజీనామా అంగీకరించిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళపైన చర్యలు తీసుకోవడం సమంజసం ఎందుకు అడిగానంటే, దెర్ ఇస్ దిస్ న్యూ పార్టీ కాల్డ్ E20 పార్టీ అని. మీకు తెలుసా దాని గురించి? దట్ ఇస్ గాన్ టుడే. యు నో వాట్ హ్యాపెండ్ ఇన్ ది సుప్రీం కోర్ట్? వచ్చిపోయింది కూడా అప్పుడే. Supreme Court has said that Nitin Gadkari can sue anybody who has posted against E20, especially deepfake videos. Okay. Meta, Twitter and others have been asked to remove and identify those people who put up those fake videos. Because it's all fake. There's nothing called E20 problem. Idi oil lobby create చేశారు. సౌదీ అరేబియా నుంచి మిగతా ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ వాళ్ళకు భారతదేశం 10% ఎథనాల్ పెంచితే వాళ్ళ ఇంపోర్ట్ అక్కడి నుంచి పంపించే ఆయిల్ 10% తగ్గిపోతుంది. అది వాళ్ళకి లాస్ ఆఫ్ బిజినెస్. ఒక సంవత్సరంలో భారతదేశం ఖర్చు పెట్టేది, ఓకే, వీ స్పెండ్ అరౌండ్ 1,12,000 crores on crude oil. సో ఎవ్రీ 10% డిక్రీస్ ఇస్ అ లాస్ ఫర్ ద ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్. సో వాళ్ళు డబ్బులు పంపించి చేస్తున్న పని. మరి అది ఇదే E20 మీకు బ్రెజిల్లో ఉంది, ప్రాబ్లం లేదు కదా, ఓకే, అక్కడ బాగానే నడుస్తుంది కదా. ఆల్ కార్ కంపెనీస్ హావ్ సెడ్ ఐఎమ్ హ్యావింగ్ అన్ E20 నాన్ కంప్లైంట్ వెహికల్. మీద పాత కార్ నాది, 6-year-old కార్. ఓకే ఓకే, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. నేను ఒక 6 నెలల ముందు టాటాకి తీసుకెళ్ళి మొత్తం సర్వీస్ చేయించాను. అప్పుడు చెప్పాను, అన్న
ఏదైనా వాషర్లు పోయినా ఏమైనా పోయిన చూడండి వీళ్ళు అంటున్నారు E20 పెడితే వాళ్ళు మొత్తం చెక్ చేసి వారం పాటు పెట్టుకొని సార్ అబ్సల్యూట్లీ నథింగ్ యూ జస్ట్ చేంజ్ ద ఎయిర్ ఫిల్టర్ ఆయిల్ అది ఇది ఉండే చిన్న చిన్న పనులు ఉండే సస్పెన్షన్ కొంచెం ప్రాబ్లమ్ అదాని సార్ట్ దిస్ ఈస్ అ డెలిబరేట్ క్యాంపెయిన్. దానికోసం ఇవాళ సుప్రీంకోర్ట్ హెస్ గివెన్ సార్ ఇట్స్ ముంబై హైకోర్ట్ సార్ విచ్ హెస్ గివెన్ పర్మిషన్ టు సూ. ఇప్పుడు మెటా కానీ ఎక్స్ కానీ హ్యావ్ టు పే మనీ టు నితిన్ గడ్కరీ ఫర్ పోస్టింగ్ దోస్ వీడియోస్ ఫర్ అలవింగ్ దట్ వీడియోస్. వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు వీళ్ళు ఎవరెవరు పోస్ట్ చేస్తారు వాళ్ళని బ్యాన్ చేసి పడేస్తారు. అండ్ గవర్నమెంట్ క్యాన్ నితిన్ గడ్కరీ క్యాన్ ఇండివిజువలీ సూ దోస్ పీపుల్ ఆల్సో. సో ఇప్పుడు ఆ ఫ్యూయల్ పోస్తే ఇంజిన్లకి ఏ ప్రాబ్లం లేదు. టయోటా హెస్ సెడ్ ఇట్, టాటా హెస్ సెడ్ ఇట్, మారుతి చెప్పారు కొంచెం మైలేజ్ తగ్గుతుంది. ఎస్, బికాస్ ద బర్నింగ్ పాయింట్ ఇస్ లో, దట్ ఈస్ వై. కానీ మీరు దాని మీద క్యాంపెయిన్ ఎందుకు నడిపిస్తున్నారు? బికాస్ అంటే మీకు ప్యూర్ ఫ్యూయల్ ఉంది కదా పక్కన, అది కొనుక్కోండి. ఎవరు వద్దన్నారు? బట్ ఇట్స్ అ హయ్యర్ రేట్, 10 రూపీస్ హయ్యర్, కొనుక్కోండి. దెర్ ఇస్ అ ప్రీమియం ఫ్యూయల్ విచ్ ఇస్ నాన్ ఎథనాల్. లేదు నాకు ఇదే కావాలి, ఇదే రేట్లు కావాలి, కానీ ఎథనాల్ ఉండకూడదు. వెన్ కంపెనీస్ ఆర్ సేయింగ్ మేము మొత్తం మా దగ్గర వచ్చిన కార్లు అన్నీ చెక్ చేసాము, దిర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ఈ కొడుకులు కూడా అర్థం కావాలి. E20 అని చెప్పి మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తారో మీ పేరు గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. యూపీలో ఒక లెక్చరర్ మొన్న వెళ్ళి ప్రొటెస్ట్లో కూర్చున్న ఢిల్లీలో, తిరిగి రాగానే టర్మినేషన్ లెటర్ ఇచ్చేసారు వాళ్ళకి ప్రైవేట్ కాలేజ్. వాళ్ళు ఉంచుకోరు. అండ్ ఇట్ వాజ్ ఎ మైనారిటీ ఇన్స్టిట్యూషన్. ఓకే, అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ మైనారిటీ లెక్చర్ని టర్మినేట్ చేశారు. నేను మీకు రీసెంట్గా మేము కూడా చూపించాను. ఆ రోజు రాజీనామా జరిగిన తర్వాత నెక్స్ట్ నితిన్ గడ్కరీ గారి ఫోటో పెట్టి కొన్ని మీమ్స్ వస్తున్నాయని చెప్పేసి చాలా ఈజీ. దర్ ఇస్ సస్టైన్డ్ క్యాంపెయిన్ అగేన్స్ట్ E20 బికాస్ నేను చెప్పాను చూడండి, ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. E30 తీసుకొస్తే 30% మన ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ బిల్ తగ్గిపోతుంది. ఎవరికి నష్టం? తీసుకొస్తున్నా చూడండి, అదే ప్రాబ్లం. ఈ ప్రాబ్లం అంతా క్రియేట్ చేస్తుంది FCRA ఆపడానికి. ఈ పార్లమెంట్ సెషన్లో రాకూడదు. FCRA బిల్ వస్తే ఆల్ దిస్ సో కాల్డ్ ఫేక్ ఫండర్స్ ఇంక్లూడింగ్ షబానా ఆజ్మీ, నసరుద్దీన్ షా, ఈ దీప్కే లాంటి క్యారెక్టర్స్ అందరూ రోడ్ మీద చిప్పలు తీసుకొని తిరగాలి. ఫైన్ సార్, గుడ్ ఆర్ బ్యాడ్ జరిగిన ఈ ప్రొటెస్ట్ ఏదైతుందో దీని తర్వాత వస్తున్న ఈ రీఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో దీని పట్ల నాకు కొంచెం పాజిటివ్గా ఉన్నాను సార్. అండ్ ముఖ్యంగా ఆ కమిటీలో ఉన్న 5 ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ హూ షేప్డ్ సో ఫార్ ఇప్పటి వరకు జరిగిన ఎన్నో గొప్ప టెక్నాలజికల్ అడ్వాన్సెస్లో వాళ్ళ పేరు ఉండడం నచ్చింది. సో రాబో రోజుల్లో ఎగ్జామినేషన్ అనేది ఎలా రూపుదిద్దుకోబోతుంది, ఎందుకంటే ఆధార్ని చూసాం అండ్ ఆ తర్వాత మనం UPI పేమెంట్కి సంబంధించిన ఆ ప్లాట్ఫామ్ని చూసాం. నెక్స్ట్ ఎగ్జామ్ ప్లాట్ఫామ్ ఎలా మారబోతుందో మరిన్ని అప్డేట్స్ మీకు లైక్ ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఏదైతుందో ఆ రిపోర్ట్ని మళ్ళీ మీ ముందు ప్రజెంట్ చేయడానికి తప్పకుండా మళ్ళీ ఇదే స్టూడియోలో కలుస్తాం. అండ్ కామెంట్ సెక్షన్ ఓపెన్ గా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, సురేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ అసలు ఏం జరగబోతుంది ఆఫ్టర్ ప్రొటెస్ట్, ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఈ కమిటీ ఏంటి, లైక్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. స్టేట్ ఇంటూ హిట్ టీవీ, దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.